చక్కగా అక్వేరియంస్ పెట్టుకుంటూ ఉంటారు. గుండ్రంగా ఉంటాయి, పెద్ద ఫ్లాట్ ఉంటుంది, దానిలో రకరకాల చేపలు ఉంటాయి. అయితే చాలామందికి సందేహం ఏంటంటే అసలు చేపలను పెంచవచ్చా ఇంట్లో, పెంచితే ఏమైనా దోషం వస్తుందా, ఇటువంటి సందేహాలన్నీ ఉన్నాయి. మరి కొంతమందికి ఏంటంటే కొన్ని రోజులు చచ్చిపోతుంటాయండి, అవి ఎందుకు చచ్చిపోతాయి, అదే దాని బ్యాడ్ సైనా లేకపోతే మన ఇంట్లో వేరే దోషం దానికి అంటుకుందా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి వివరణ ఇస్తానండి మీకు. ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటివి అవి చేపలు కానీ పక్షులు కానీ ఏవైనా కానీ, వాటిని పక్షులకైతే మనం బంధిస్తాం కానీ చేపలకు కొంతవరకు ఎంత పెద్ద వాటర్ ఇస్తే అంత చక్కగా తిరుగుతూ ఉంటాయి. కాకపోతే వాటర్ పర్టికులర్గా మీరు మారుస్తూ ఉండాలి, లేకపోతే ఆక్సిజన్ అయిపోయి చేప చనిపోతుంది. అది కూడా కారణం కావచ్చు చేప చనిపోవడానికి. అలాగే ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతున్నా చేపలు చనిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి 2 విషయాలు. ఇక అసలు ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే అక్వేరియం కూడా రెమెడీలా పనిచేస్తుంది, మీకు అదొక పరిష్కార మార్గంగా పనిచేస్తుంది. మీరు కనుక రౌండ్గా ఉంటాయి చిన్నవి, అటువంటి ఉత్తర భాగంలో పెట్టుకోవచ్చు. పెట్టినట్లయితే ఉత్తరంలో మొత్తం ఏంటంటే ఉత్తర వాయువ్యం దగ్గర నుంచి ఉత్తర వాయువ్యము, ఉత్తర భాగము, ఉత్తర ఈశాన్యం, ఈశాన్య భాగం, ఈ 4 పార్ట్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇందులో పర్టికులర్గా మీకు గుండ్రంది మాత్రం ఇక్కడ పెట్టాలి, ఫ్లాట్ది మాత్రం ఈస్ట్ భాగంలో పెట్టుకోవాలి. అయితే ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఉత్తర ఈశాన్యంలో పెడితే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కొత్తగా అవకాశాలు రావట్లేదు, కదలికలు రావట్లేదు, ఉత్తరం మధ్యలో పెట్టుకోవాలి. మీరు ఏదైనా సరే గుర్తింపబడట్లేదు, సొసైటీలో అట్రాక్ట్ అవ్వట్లేదు మీకు ఎవరు, ఉత్తర వాహిన్యంలో పెట్టుకోండి. అలాగే చక్కగా ఆలోచనలు చాలా బాగుండాలి, ఈశాన్య భాగంలో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈశాన్య భాగంలో పెద్దగా ప్రిఫర్ చేయరు. అయితే తూర్పు భాగంలో ఎక్కడ పెట్టుకోవచ్చు, ఎందుకంటే తూర్పు ఆగ్నేయం వరకే పెట్టుకోవాలి, ఆగ్నేయంలోకి వెళ్ళకూడదు అక్వేరియం అనేటువంటిది, ఎందుకంటే అది అగ్ని భాగము, ఇది వాటర్. కాబట్టి అక్కడ ఒక ఫ్లాట్గా ఉండేటువంటిది 1:2 రేషియోలో కానీ ఏదైనా కానీ మొత్తం మీద గుండ్రంవి కాకుండా అటువంటివి పెట్టుకోవాలి. అవి తూర్పు ఈశాన్యంలో కనుక పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళకి ఎంజాయ్మెంట్స్ పెరుగుతాయి, చక్కగా ఆనందంగా ఉంటారు. తూర్పు మధ్యలో పెట్టినట్లయితే సొసైటీలో కొంత రెప్యుటేషన్ పెరుగుతూ ఉంటుంది. తూర్పు ఆగ్నేయంలో పెట్టినట్లయితే చాలా విషయాలు చాలా ఈజీగా, చాలా డెప్త్గా ఆలోచిస్తూ చాలా ఈజీగా దాన్ని క్లియర్ చేసుకోగలుగుతారు. కానీ పొరపాటును కూడా ఆగ్నేయ దగ్గర నుంచి ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, నైరుతి, దక్షిణము, అలాగే పశ్చిమ భాగాల్లో పొరపాటును కూడా మీరు అక్వేరియంస్ పెట్టకూడదు. పెట్టినట్లయితే నష్టం జరుగుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.